ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సంగీత, మరి ఇష్యూ నడుస్తుంది. అప్పటికే వారం 10 రోజులు దాటినట్టే ఉంది ఇష్యూ జరిగి, కానీ ఇంకా అవుతూ ఉంది. ఏంటంటే కొత్త కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు వీడియోస్ చేసి, సెల్ఫీ వీడియోస్ చేసి పెట్టడం, నేను చేసింది తప్పే అని ఈశ్వర్ సాయి పెట్టడము, నేను చేసింది తప్పే అని ఒక వీడియోలో పెట్టాడు, క్షమించు అని. ఇంకొక వీడియోలో అక్కడ అసలు ఏమీ జరగలేదు, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళడం జరిగింది, ఈలోపు ఇలా ఇలా రావడము, అక్కడ ఏదో జరిగిపోయిందని మీరు అనుకుంటున్నారు, అసలు మీరు అనుకున్నట్టు ఏమీ లేదు అని చెప్పడం. మరో పక్క భార్య వర్షన్ కూడా చూస్తే డిఫరెంట్గా ఉంది. భార్యది అయితే అసలు మా హస్బెండ్ తప్పేమీ లేదు, అంతా అమ్మాయిదే తప్పు అని చెప్పేసి. ఓవరాల్గా చూసుకుంటే మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇష్యూని ఏమనుకుంటున్నారు దీనిపైన? అంటే ఇది వచ్చేసి తను చెప్తున్న జవాబులు ఒకదానికొకటి సంబంధం లేవు. స్టార్టింగ్ లో ఫస్ట్ లో అతను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, లేదా తన ఓన్ వీడియో చేశాడు, అందులో చెప్పినది ఏంటంటే, నాకు ఆ సమయంలో కావాలనిపించింది, నేను వెళ్ళాను. అది కరెక్ట్. అవునా? అంటే ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు అంటారా? ఏదైనా ముందు వచ్చిందే కరెక్ట్ ఉంటుంది. ఏదైనా తర్వాత ఎన్ని వచ్చినా కూడా నాట్ అవన్నీ అతికించినట్టే ఉంటాయి. తర్వాత ఏమైంది, ఇక్కడ ఆమెని అల్లరి చేసేసారు కదా, చేయబడింది. ఇప్పుడు ఇందులో ఈశ్వర్ సాయి హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. వైఫ్ అనేది ఇద్దరిని తీసుకొచ్చి వీడియో తీయటానికి హెల్ప్కి అట్లా ఇద్దరు ముగ్గురిని తెచ్చుకుంది. తలుపు తోసుకొని లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఆమెను కొట్టడము, ఫిల్దీగా మాట్లాడటము, ఆమెను శాపనార్థాలు పెట్టడము, 1-2 సార్లు కొట్టింది. సరే, ఇదంతా వీడియో తీయకుండా ఉంటే వాళ్ళ మధ్యన మళ్ళీ కూర్చొని సెటిల్ చేసుకునే అవకాశాలు ఉండేవి. ఇది ఏం చేశారు, ఏదో కొండంద వెలుకని పట్టినట్టు పెద్ద ఘనకారం చేసినట్టు వెంటనే వైరల్ చేశారు. ఇవాళ రేపు అది రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఇంకెలా తప్పించుకుంటావు? దాని వెంటనే ఈశ్వర్ సాయి ఏం చెప్పాడు, నాకు ఆ టైంలో ఇంకా తప్పించుకుంటే బాగోదు, పట్టుబడిపోయాం కదా, ఇంకా వేరే వేరే అబద్ధాలు వద్దు అన్నట్టుగా జెన్యున్గా చెప్పేశాడు. నాకు ఆ సమయంలో కావాలనిపించింది. బిఫోర్ దట్ వాళ్ళిద్దరికి ఏ రిలేషన్ లేదా? అప్పటికప్పుడు వెళ్ళిపోయావా? నీకు కావాలనిపిస్తే హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు తిన్నట్ట కాదు కదా, ఒక ఛాయ్ తాగినట్టు ఉండదు. ఇది నీకు బేస్ ఉంది, అక్కడ ముందు నుంచి నీకు ఒక బేస్ ఉంది, ఒక రిలేషన్ ఉంది, ఆల్రెడీ అది కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూషన్లో నీకు ఈరోజు అమ్మాయి మాధురి కావాలనిపించింది, గుర్తుకు వచ్చింది, వెళ్ళాం. దట్ ఈస్ కరెక్ట్. దాన్ని అతను ఒక షార్ట్ కట్లో చెప్పాడు, నాకు ఆ సమయంలో కావాలనిపించింది అని. అయితే ఇక్కడ తలుపులు ఎందుకు తీసున్నాయి అని అంటే, ఓకే, కావాలనిపించింది, వెళ్ళాడు, వచ్చేసాడు తన రూమ్కి. వచ్చేసిన తర్వాత అసిస్టెంట్ తను ఉన్నాము రూమ్లో అని చెప్తున్నాడు. ఉన్నప్పుడు అదేదో బాత్రూమ్ సరిగ్గా లేదు, ఖాళీ లేదు, ఏదో రీజన్ చెప్పాడు. దానికోసం నేను ఇక్కడికి వచ్చాను, అందుకని ఆ డోర్ తను తీసే ఉంచింది. ఇంకా తనకి భయం ఏముంది, ఆల్రెడీ పని అయిపోయింది, ఎవరో వస్తారో నన్ను ఏదో బెదిరిస్తారనేది లేదు, వీళ్ళ పేరు మీద రూమ్స్ బుక్ అయి ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇంకేముందిలే అని చెప్పి తలుపు వేసుకోవడం మర్చిపోయిందా, లేకపోతే ఎందుకులే అనుకుందా, పక్క రూమ్లోనే ఉన్నారు కదా అనుకుందా, ఓపెన్ చేసి పెట్టింది. ఈ ఓపెన్ చేసి పెట్టింది అనే విషయాన్ని కూడా ఈశ్వర్ సాయి చెప్తున్నాడు. తను తనే తీసి పెట్టింది, ముందుగానే తీసి ఉంది అని. సో నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఆ బాత్రూమ్కి నేను వెళ్ళాను. ఈ లోపల ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, మా ఆవిడ వచ్చేసింది. ఇక్కడ మరి అసిస్టెంట్ పాత్ర ఏమన్నా ఉందా? అసిస్టెంట్ నిఘా పెట్టిందా ఆవిడేమన్నా? ఇతను ఇలా కదలంగానే వచ్చి చూసుకోమ్మా ఇక్కడ ఇలా ఉన్నాడని అసిస్టెంట్ చెప్పాడా? మరి వేరే వ్యక్తి ఎవరున్నారు అక్కడ? వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అసిస్టెంటే కనబడుతున్నాడు. మరి అసిస్టెంట్ ఏమన్నా ఒప్పందించుంటాడేమో కదా. సో అలా వచ్చి ఆమె అటాక్ చేయటం అనేది జరిగింది. ఓకే, అయితే మేడం ఇక్కడ భార్య గురించి మాట్లాడుకుందాం. విచిత్రమైన క్యారెక్టర్ అనుకోవాలి. కొద్దిసేపు ఏమో నిలదీసింది, ఆమెను కొట్టింది, భర్తను గట్టిగా గట్టిగా షర్ట్ పట్టుకుని అడిగింది, చాలా మాటలు మాట్లాడింది. ఇప్పుడేమో అటు కూడా ఆడపిల్లే కదా, ఏం కేసు అవసరం లేదని అంటుంది ఇప్పుడు మళ్ళీ. అంటే ఏంటంటే నిజంగా భర్తని కాపాడుకోవాలి ఎట్లయినా సరే, తప్పు చేసినా సరే. అంటే మా ఆయన ఏమీ చేయలేదు, అమ్మాయి వచ్చిందని కూడా చెప్పడం కూడా మన మాటలు వింటున్నాం. అంటే ఎంతసేపు హస్బెండ్ని కాపాడుకోవాలనే అనుకుందా? అంటే ఆ అమ్మాయిదే తప్ప హస్బెండ్ తప్పేం లేదా? అంటే అలా కాదు. ఇప్పుడు ఇక్కడ కొట్టేసింది, వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ అంతా ఆ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకు సపోర్ట్ ఇచ్చారమ్మా, నువ్వు మంచి పని చేసావు, నువ్వు బుద్ధిమంతురాలివి, నువ్వు మంచిదానివి అని కాదు.
ఇక్కడ లీగలైజ్ అయిన తర్వాత, మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు ఆ అమ్మాయి హక్కుని ఆ అమ్మాయి యూటిలైజ్ చేసుకుంటుంది ఇక్కడ కదా. అప్పుడు ఆ అమ్మాయి తప్పు ఎలా అవుతుంది? కాదు. ఇక్కడ నీ నీ భర్త అనేవాడు పెళ్ళైన వాడు కాబట్టి నీ గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా తను లీగలైజ్ చేశారని చెప్పి తను కూడా వెళ్ళడం అనేది ఇక్కడ తప్పు. నీకు అవసరం ఏముంది అసలు అది? అది ఎవరికి అనంటే అది ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళకి, భార్యతో సరిగ్గా లేని వాళ్ళకి, భార్యలు చనిపోయిన వాళ్ళకి, డివోర్స్ తీసుకున్న వాళ్ళకి, లేకపోతే ఒకే ఇంట్లో ఉన్న పడని భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి, ఇంకా ఈ రిలేషన్స్ ఏముంటాయి, ఇలాంటి వాళ్ళకి ఉంటాయి అవి. సజావుగా నువ్వు పద్ధతిగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో, ఒక కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఉంటున్నప్పుడు నీకు వేరే అమ్మాయితో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అయితే ఇక్కడ ఈ అమ్మాయి కూడా పెళ్లిగానోడిని చూసుకుంటే సరిపోయేది. పెళ్ళైనోడు వెంట ఎందుకు పడాలి అనంటే దీనికి కారణం వాళ్ళిద్దరు ఆర్టిస్టులు చాలా సన్నిహితంగా డాన్స్ చాలా చేశారు, చాలా పాటలు బెడ్ సీన్లు చేశారు. చేస్తున్నారు, కౌగిలింతలు, scenes చేశారు. మొద్దులు. ఇంకా దీనికి సెన్సార్ ఎందుకు? అంత ఓపెన్ చేసేసినప్పుడు ఇలాగే Yes. మాట్లాడటం కరెక్ట్. మరి అన్ని చేసేసుకుంటుంటే ఇంక మిగిలింది ఆ ఒక్కటే కదా, Yes. అవునా కదా? ఇప్పుడు మొత్తం కూడా అంతా తిక్కమక్కగా ఉంది, కన్ఫ్యూజన్. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, అసలు ఆవిడ ఎలా ఎలా ఎంటర్ అయ్యింది. చాలా ఏంటంటే కామెంట్స్ కూడా, వీడియో వైరల్ అయ్యింది. కామెంట్స్ ఏంటి తెలుసా, అసలు డోర్ ఎవరు తీశారు, అసలు ఆ వీడియో ఎవరు తీశారు, అసలు ఈమె ఇంత రచ్చ చేసి ఇప్పుడు ఏమొద్దు అని ఎందుకు సైలెంట్ అయిపోతుంది అంటే వాళ్ళ ఆయన శుద్ధపూస, ఇలాంటి మాటలు చాలా వస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే అసలు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? దీనివల్ల ఏంటి మరి? ఇప్పుడు మాధురి రాథోడ్ కూడా కేసు వేయడం జరిగింది వీళ్ళ పైన. నా ప్రైవసీకి ఎంటర్ అవడానికి వాళ్ళకి ఎవరికి రైట్స్ ఇచ్చారు, నా లైఫ్ నా ఇష్టము అనే ఆమె కూడా కేసు వేసింది. అంటే ఆమె కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కేసు వేయడానికి బలాన్ని ఇచ్చింది పబ్లిక్. అంటే అది లైక్ సపోర్ట్ గా ఆమె ఫీల్ అయింది. కాదు, సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా చెప్పాం లీగలైజ్ అయిన తర్వాత అని వాడాం మనం. అంటే అదే అదే ఆమెకి సపోర్టు. కానీ లీగలైజ్ అయినంత మాత్రాన ఒక మ్యారీడ్ మెన్ తోటి రిలేషన్ పెట్టుకొని అల్లరి పడటం అనేది లీగలైజ్ అని చెప్పి నువ్వు దానికి వెళ్ళావు. ఇప్పుడు ఇదంతా ఏమైనట్టు? నీ నీ యొక్క వ్యక్తిత్వమే దిగజారిపోయింది ఇక్కడ. Yes. నువ్వు కావాలంటే వేరే బ్యాచిలర్స్ని చూసుకోవాల్సింది, బ్యాచిలర్ని. అది పెళ్ళైన వాడు, ఆ అమ్మాయి శరణ్య కూడా ఇదే అంటుంది, నువ్వు పెళ్ళైనవాడే కనిపించాడా? అదే మాట రిపీటెడ్గా ఉంది. అది అది అక్కడ అది రీజనబుల్గానే ఉంది ఆ ప్రశ్న. ఆ ఆక్రోశం అనేది ఉంటుంది. నా భర్తని ఇలాగా పాడు చేసింది అంటే ఆయన మనసు పాడు చేయబట్టే కదా వెళ్ళాడు. మనసు పాడవటం అంటే ఇంకా వాళ్ళ ఆర్టిస్టులకి కొంతమంది మధ్యలో అవి ఏర్పడతాయి, అవన్నీ సహజమే. అవి చూస్తున్నాం కదా, అనేక సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. మరి అలాంటప్పుడు పబ్లిక్ నుంచి ఆమెకి బలం, సపోర్ట్ దొరికింది కాబట్టి ఆమె చెప్పింది కూడా, తన నోటితో చెప్పింది, నాకు పబ్లిక్ ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు కేసు వేయటానికి ఆలోచన వచ్చింది అని చెప్పింది తను. Yes. ఇంకా అప్పటి వరకు ఆమెకి తోచల, మైండ్ బ్లాక్గా కూర్చుని ఉంది. తర్వాత ఇవన్నీ కామెంట్స్ కానీ, జనం వాళ్ళని తిట్టడం కానీ ఆమెకు సపోర్ట్ ఇచ్చి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆమె కేసు తీసుకున్నారు, ఫైల్ చేస్తున్నట్టున్నారు. మరి ఇక్కడ ఈఎంఐ ఎందుకు ఇలా చేసింది, ముందలా తర్వాత ఇలా అని అంటే, అంత మెచ్యూర్డ్ పర్సన్స్ కాదు వీళ్ళు, అంత ఏజ్ కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఏది తోస్తే అది మాట్లాడేసే మనస్తత్వము ఆ లెవెల్సే ఉన్నాయి. కానీ మెచ్యూర్డ్గా ఆలోచించడము, స్టాండర్డ్గా ఆలోచించడం, చేయడం అనేది ఇంకా లేదు వాళ్ళకి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అమాయకంగానే కనిపిస్తున్నారు. అమాయకులైనంత మాత్రం తప్పులు చేయరా అంటే జరుగుతాయి. ఇలాంటివి జరిగిపోయినప్పుడు వెనక్కి తీసుకోలేరు, ముందుకు వెళ్ళలేరు, ఎటు తోచదు వాళ్ళకి. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. చేసేసింది, వీడియోలు తీసేసింది, ఆ అబ్బాయి వెళ్ళాడు, అమ్మాయితో తప్పు చేసేసాడు, రెండూ జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్కి చూపించేసింది అమ్మాయి. ఇప్పుడు తర్వాత ఆ అమ్మాయికి సపోర్ట్ రావడం, జనం ఈ అమ్మాయిని తిట్టడం వల్ల మాధురి కేసు పెట్టేసింది. శరణ్య ఏం చేసింది, మళ్ళీ కాళ్ళబేరానికి వెళ్ళింది. ఈ కేసు వెనక్కి తీసుకో అని అడిగిన క్రమంలో ఇప్పుడు ఈ మాటలన్నీ వచ్చినాయి. ఏమనంటే ఆ అమ్మాయి ఆడపిల్ల, ఆ అమ్మాయి జీవితం పాడైపోతుంది, అది కూడా మేము ఆలోచించాలి కదా అని ఇలా రాజీ ధోరణిలో మాట్లాడుతుంది. ఈ రాజీ ధోరణి వీడియో తీయకుండా చేసుకున్నట్టయితే బాగుండేది. ఇప్పుడు వీడియో తీసేసి ప్రపంచానికి అంతా చూపించేసిన తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, ఆ అమ్మాయి కేసు కూడా పెట్టేసింది. Yes. నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా అయినా సరే కేసు వెనక్కి తీసుకోమనటం అనేది మార్గం ఉంది. కానీ ఇప్పుడు లాభం ఏముంది? ఆ అమ్మాయి తీసుకోదు వెనక్కి. ఏమేం జరిగితే తీసుకుంటుందో మరి, వీళ్ళు ఇంకా ఏమేమి దిగజారి బతులాడుకుంటే చేస్తుందో మనకు తెలియదు. ఇక్కడ ఈశ్వర్ సాయి బతులాడినా వెనక్కి తీసుకుంటుందో లేదో తెలియదు. అయితే ఈశ్వర్ సాయి సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా మేడం, మీరు వినే ఉంటారు ఆ వీడియోని. నాకు ఆ స్ట్రెస్ లో ఉండే బాగా నేను ఆ టైంలో నాకు కావాలనిపించింది వెళ్ళాను, నేను చేసిన తప్పే అని చాలా సింపుల్ గా చెప్పాడు ఆ మాట. అవును. అంటే కావాలనిపించింది వెళ్ళాను అని అంటే అలా సెల్ఫీ వీడియో తీసి పెట్టడం వెనకాల ఏంటి ఉద్దేశం? అంటే అమ్మాయి క్యారెక్టర్ పైన కానీ, ఇతని క్యారెక్టర్ పైన కానీ, ఇప్పుడు ఇతనికి భార్య ఉంది, బాబు పాప కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళు ఏమనుకుని అతను ఆ వీడియో రిలీజ్ చేశాడు అంటే
అంటే నేను తప్పు చేశాను కరెక్టే, నాకు ఆ టైంలో అంటే స్ట్రెస్ వస్తే అలా వెళ్ళిపోతావా నువ్వు అని అంటే? అంటే నేను సపోర్ట్ గా మాట్లాడట్లేదు, అతని మాటలలోని అర్థాన్ని చెప్తాను. తెల్లవారుజామున 4:30కి లేవాలి, షూట్కి వెళ్ళాలి, ఒక దగ్గర స్టే చేసినప్పుడు అతనికి టెన్షన్ స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి అందుబాటులో ఉంది. దీనికి అనొచ్చు మనం, భార్య ఉందిగా భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కానీ, అంటే వీళ్ళు బహుశా బయట ఎక్కడో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్, అక్కడ షూట్కి వెళ్ళాలి, మార్నింగ్ మా ప్రోగ్రామ్ ఉంది, మేము అక్కడ స్టే చేసామని చెప్తున్నారు కదా. సో అక్కడ ఇతనికి అవసరం పడింది కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడ నువ్వు భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని మేము అందరం అడిగినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అతనికి, అందుకని అక్కడికి వెళ్ళాడు. ఊరికే వెళ్ళిపోలేదు, అంతకు ముందు నుంచి ఉండుంటుంది వాళ్ళకి, ఎస్ కాబట్టే వెళ్ళాడు. ఇంకా ఇందులో అతను దాచుకోకుండానే చెప్పిన విషయం ఇది. ఎస్ అంటే ఏది ఏమైనా మేడం, కొన్ని ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల ఇంట్లో జరిగేటటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ బయట పెట్టుకోవడము, కొంచెం కోఆర్డినేషన్ లేకపోవడం, అసలు ఏం జరిగింది ఏంటి అని అవగాహన లేక, మీరు అన్నారు ఇందాక అందరూ అక్కడ ముగ్గురు కూడా అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కాదు, అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇటు భార్య తొందరపడింది, అటు ఈశ్వసాయి తొందరపడ్డాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టము, ఏమైనా ఒక ఫ్యామిలీ మొత్తం విచ్ఛిన్నం అయితే అయింది. ఇది వైరల్ అయింది వీడియో, మరి పబ్లిక్ దీన్ని ఎలా తీసుకుంటుంది ఏంటి, ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి అసలు. ఇదే నేను ఇందాక అడిగినట్టుగా డోర్ ఎవరు తీసారనే కామెంట్, నీకు స్ట్రెస్ ఉంటే వెళ్ళిపోతావు అనే కామెంట్, ఆయన ఆమె అంత చక్కగా పాపులర్ అవుతుంది ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి ఈ బుద్ధి ఏంటి, భార్య ఏం చేస్తుంది, భార్య కూడా షర్ట్ పట్టుకుని నిలదీస్తుంది, నువ్వు పడుకున్నావా, నువ్వు ముద్దు పెట్టుకున్నావా, ఇలా అడుగుతుంది భార్య కూడా. అంటే ఆ టైంలో ఆమె కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి, అంటే ఫైనల్ గా మేడం ఓవరాల్ గా ఇలాంటి ఇష్యూస్ మన పబ్లిక్ లోకి వస్తున్నాయి అని అంటే మరి జనాల పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అని అంటే? ఇది కొత్త సంఘటన కాదు నవీన, గతంలో ఇంకా సీనియర్ ఆర్టిస్టుల విషయాల్లోనే ఇలాంటివి జరిగాయి, మొత్తం పబ్లిక్ అయిపోయింది, రచ్చరచ్చ అయిపోయింది. ఇలాగే మీడియాని పిలవటము, వీడియోలు తీయడము, కొట్టుకోవడము, భయంకరంగా తిట్టుకోవడం అన్నీ మనం చూసాం. వాటి ముందు చూస్తే ఇది చాలా చిన్నది, జెన్యూన్. ఇది లీగలైజ్ చేసిన తర్వాత వీళ్ళు కమిట్ అయిన విషయం కాబట్టి 50% ఇక్కడ జెన్యూన్ కనిపిస్తుంది మనకి. అయితే ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు, వాళ్ళకి లోకజ్ఞానం చాలా తక్కువ ఉంటుంది, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే నటన, స్క్రీన్ మీద నటించడము, వీళ్ళు డాన్సర్స్ అయితే డాన్సు, పాటలు పాడేవాళ్ళు అయితే పాటలు, వీళ్ళు ఏంటంటే ఆ లోకంలోనే ఉంటారు. లేచిన దగ్గర నుంచి ప్రోగ్రామ్స్కి వెళ్ళడము, రిహార్సల్స్ వేసుకోవడము, దానికి సంబంధించిన మనుషుల్ని కలవడం, మాట్లాడటము, అగ్రిమెంట్స్, అక్కడక్కడే తిరుగుతుంది వాళ్ళ ప్రపంచం. బయట ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తారు, కాంటాక్ట్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి, కాబట్టి లోక జ్ఞానం అనేది చాలా తక్కువ ఉంటుంది, అనాలోచితంగానే అన్ని చేసేస్తారు. ఇంకొకటి, ఆర్టిస్టులు ఎక్కువ సర్కిల్ పెట్టుకోరు, చాలా లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి ఏ విషయాలు అంత తొందరగా కూడా వీళ్ళ దగ్గరికి రావు. కాబట్టి వీళ్ళు చాలా కాషియస్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, కంట్రోల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీదైన ప్రపంచంలో మునిగి తేలకుండా ఫ్యూచర్ని, మీ యొక్క సెక్యూరిటీని మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే అమాయకంగా ఇలాంటి వాటిలో ఇరుక్కుపోవడం కానీ ఇలా చేయకండి. మీరు జాగ్రత్తలు తీసుకోండి, తెలివిగా ఉండండి, బయట ప్రపంచం విషయాల్లో మీరు తెలుసుకోండి. బయట ఏం జరుగుతుందో తెలియదు, చట్టాలు ఎలా ఉన్నాయో తెలియదు చాలా మందికి, అందరూ నేను అనట్లేదు, ఇవి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డబ్బుల దగ్గర కూడా వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉంటారు, కాబట్టి ఏ విషయం తీసుకున్నా సరే అల్లరి అవుతుంటారు, కాబట్టి తెలివిగా జాగ్రత్తగా ముందడుగు వేయండి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, అదే నేను ఇప్పుడు చెప్పేది, అదే చట్టాలు ఉన్నాయి, చట్టాలు తెలుసుకోండి. తెలియకుండా ఇప్పుడు శరణ్య గుడ్డిగా వెళ్ళిపోయి గందరగోళం చేసింది, ఇరుక్కుపోయింది. చట్టాలు రెడీగా ఉన్నాయి కదా, పాము పడగల్లాగా ఉన్నాయి, మరి అది లోకజ్ఞానం, అదే మరి తెలుసుకోవాలి, స్టాండర్డ్గా ఆలోచించండి, మెచ్యూర్డ్గా ఆలోచించండి. థ్యాంక్ యూ.